కాపు జేఏసీ ప్రధాన లక్ష్యం ఏంటి? కుల సంఘం ఏం చేయగలుగుతుందంటే, కాపు జేఏసీ అనేది ఏదన్నా రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థగా పనిచేస్తుందా? రాష్ట్ర కాపు చేసి కాపులకి ప్రత్యేక బీసీ హోదా కావాలని చెప్పి ముద్దరగడ పద్మనాభం గారి హాయంలో ఆ ఉద్యమం అనేది పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఇప్పుడు ఆ ఉద్యమం అనేది కొనసాగుతుందా? పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు కాపులు నష్టపోతున్న పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి దాకా పవన్ కళ్యాణ్ గారి బాధ్యత కాదు, వైసీపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ బీసీ రిజర్వేషన్ గురించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడగట్లేదు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ప్రాబ్లం అవుతుందనే కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించమన్న నాయకుడు రాష్ట్రంలో 15 సంవత్సరాల వరకు కూటమిలో ఉంటాను, చంద్రబాబు గారే మా నాయకుడు అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పి డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. మీరు ఇంకా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు? రాష్ట్రంలో సుస్థిరమైన నాయకత్వం, అధికారం, అభివృద్ధి ఇవన్నీ మాకు రంగా గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారే మా నాయకుడు అని చెప్పారు రీసెంట్ గా ఒక మాట. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాపుల కోసం ఏం చేశారు? ఆనాడు రంగా గారు, ఈనాడు పవన్ కళ్యాణ్ గారు. కాపు కులానికి గౌరవం కావాలి కానీ ఆర్థిక పరిస్థితులు అవసరం లేదంటే నేను అనేది కాపు జేఏసీగా మీరు ఫెయిల్ అయ్యారని నేను అంటాను. కాపు జేఏసీగా లేకపోతే ఒక ఉద్యమ నాయకుడుగా జనసేనలో ఉన్న కాపుల మీద మాత్రమే దాడులు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఉద్యమం జరిగింది, ఉద్యమించాం. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ 2.5 ఏళ్ళలో ఎన్ని కోట్లు వచ్చినాయి? ప్రతి సంవత్సరం నిధులు కేటాయిస్తాం. మరి ఈ కాపు కార్పొరేషన్ నిధుల మీద, అలాగే జిల్లా పేరు రంగా గారి పేరు పెట్టాలని చెప్పి వీటి మీద ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అడుగుతున్నాం తప్పనిసరిగా. కూటమి ప్రభుత్వానికి కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ 3 విషయాలు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వానికి 3 విషయాలు చాలా స్పష్టంగా. కుల సంఘ నాయకులు మాత్రమే ఆర్థికంగా ఎదుగుతున్నారు, కులంలో ఉన్న వాళ్ళు మాత్రం సామాన్య ప్రజలు మాత్రం అలాగే ఉండిపోతున్నారు అంట. కుల సంఘ నాయకులు వారి సమాజంలో తిరిగి